మధుమేహంతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలు దీన్ని అనుబంధించి ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే డయాబెటీస్ని ఎఫెక్టివ్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ వీడియోలో ఈ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేటువంటి పద్ధతుల్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేటటువంటి మార్గాలు. ఈ డిజిటల్ యుగంలో ఆధునిక జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఇతరత్రా విషయాలు అనేక సమస్యల్ని సృష్టిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. ముఖ్యంగా వయసుతో తేడా లేకుండా చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇంతకుముందంటే ఏదో పెద్ద వయసులోనే షుగర్ వస్తుందేమో అనుకునేవాడు. ఈ మధ్య చిన్న వయసులో కూడా వచ్చేస్తుంది. అయితే చిన్న చిన్న పద్ధతులు, చిన్న చిన్న మార్గాలు పాటిస్తూ ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ డయాబెటీస్ నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. అంటే ఈ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేటటువంటి కొన్ని ఆహారాలు, కొన్ని పద్ధతులు, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మెంతుల గురించి. ఉదయం సాయంత్రం 1.5 టీ స్పూన్లు లేదా అవసరం ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని మజ్జిగలో నానబెట్టి ఆ మెంతులు మింగి ఆ మజ్జిగ తాగాలి. అలాగే కలబంద గుజ్జు కూడా పైన కింద ఉండేటటువంటి ఆ తోలంతా చెక్కేసేసి లోపల కండ భాగాన్ని లోపలికి 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఈ మధ్య ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది ఏంటంటే దాల్చిన చెక్క. దీని పొడిని 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు. ఇవన్నీ డయాబెటీస్ని ఎఫెక్టివ్గా కంట్రోల్లో చేసేటువంటి గృహ చికిత్సలు. ఇంకా కాకరకాయ. ఈ కాకరకాయని దీని గింజల్ని పొడి చేసుకొని ఆ పొడిని కూడా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. అలాగే రోజు 45 నిమిషాలు వేగంగా నడవటం చాలా ముఖ్యం. లేదా ఏదైనా ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. అన్నిటికీ మించి దేని గురించి కూడా అతిగా ఆలోచించకూడదు. అలాగే అతిగా బాధపడకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ డయాబెటీస్ అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ సూచన పాటించండి. ఇంకా ఆహారం విషయం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోకండి. దీనికి బదులుగా తక్కువగా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండండి. అన్నిటికీ మించి తిన్న తర్వాత ఉదయం సాయంత్రం 20 నిమిషాల సేపు నడవండి. చాలా తేడా ఉంటుంది డయాబెటీస్ విషయంలో. అలాగే అతి సర్వత్రా వర్జయేత్. ఏది కూడా అతి చేయకండి. ఆహారం విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ. ఏదైతే మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలుగుతారో దాన్నే మీరు స్టార్ట్ చేయండి. ఇంకా రాత్రి ఎప్పుడు కూడా త్వరగా డిన్నర్ పూర్తి చేయండి. దాదాపుగా 6-7 అలాగే రోజుకి 7 నుంచి 8 గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండండి. అంటే దాదాపుగా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు. పళ్ళు, కూరలు ఇవి ఎక్కువగా తీసుకోండి. పళ్ళ విషయంలో ప్రత్యేకంగా ఈ జామ, నేరేడు ఇలాంటివి బాగా పనిచేస్తాయి. మామిడి, అలాగే అరటి ఇలాంటి వాటిని తగ్గించుకోండి. వీలైతే మారేయండి. అలాగే ఎక్కువసేపు అప్పుడు కూర్చొని పని చేయకండి. పడుకొని కూడా ఉండకండి. ప్రధానంగా పగటిపూట. నిద్ర విషయంలో సరిగ్గా 9-10 కల్లా టంచనగా నిద్రపోండి. అంటే 8 గంటల పాటు నిద్ర ఉండేలాగా చూసుకోండి. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతికి ఎప్పుడు దగ్గరగా ఉండటం, బతకటం అలవాటు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆలోచన పరంగా మంచి ఆలోచనలు, మంచి భావాలు కలిగి ఉండండి. అన్నిటికీ మించి వ్యక్తుల గురించి కాకుండా ఉన్నత భావాల గురించి మాట్లాడుకోవటం, యోగా చేయటం, వీటన్నిటి వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా నిరాశావాదులకి దూరంగా ఉండండి. దీంతో ఇలాగ అన్నీ చేస్తే అప్పుడు ఈ డయాబెటీస్ని మీరు ఎఫెక్టివ్గా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.